సుబ్బారాయుడు గారు మీరు చెప్పండి. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో 2029 ఎజెండా మా విగన్ అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. మరి మీరు చెప్పారు తులసిరెడ్డి గారు ఏం మాట్లాడారో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి స్థిరత్వం లేనట్లుగా కనబడుతోంది. ఎందుకంటే రాజధాని విషయంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు మాటలు మార్చారో మనందరం చూసామని ఆయన అంటున్నారు. మీరేం సమాధానం చెప్తారు? మీ మాట వినిపించట్లేదు సుబ్బారాయుడు గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. అన్మ్యూట్ చేసుకోరా సుబ్బారాయుడు గారు, అన్మ్యూట్ చేసుకోండి మీ ఆడియో. ముందుగా వైకేట్ టీవీ న్యూస్ యాజమాన్యం వారికి అలాగే ప్యానెల్లో ఉండే సభ్యులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు అంటున్నారు జగన్ గారికి స్థిరత్వం లేదు, ఆయన ఎన్నికల రణరంగంలో వెనకబడిపోయాడు, ఇంకా తిరుగులేదు అని. ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే 50 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలించలేదు, కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఇప్పుడు వాళ్ళు రాజధాని ఇటలీ పెట్టుకుంటాడా? ఈయన జెరూసలేం ఎందుకు పెట్టుకుంటారండి? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు తులసిరెడ్డి గారు. ఎందుకండి మీకు అంత? జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి నాయకుడు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు జనబలం ఉన్నట్టు నాయకుడు. ఏ పార్టీతోనో ఏ లాలూచి పడే వ్యక్తి కాదు అతను. జనం కోసమే బతికే వ్యక్తి, జనం కోసమే ఉండే వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఎందుకు అమరావతిని రాజధానిగా ఉంది అనుకుంటున్నారు? ఈరోజు ఎక్కడైనా కూడా ఒక ఇల్లు, ఒక చదరం నిర్మించాలంటే 2,50,000 రూపాయలు, లేదంటే మంచి ఎస్టాబ్లిష్ గా చేయాలంటే ఒక 4 లక్షల రూపాయలు అవుతుందండి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కూటమి ప్రభుత్వం గాని అమరావతిలో నిర్మాణాలు చేయడానికి ఒక చదరానికి దాదాపు 14 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకు గుత్తేదారులకు అంటే కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారండి. అంటే ఆడ కట్టడానికి అయ్యేది 2.5 లక్షల నుంచి 3 లక్షలు, 3.5 లక్షల కంటే ఎక్కువ కాదండి. అంటే ఒక చదరం మీద దాదాపు 10 లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అక్కడ మనకు ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఒక రైల్వే స్టేషన్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పిన విధానం ప్రకారము మచిలీపట్నంలో రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. ఈ 3 చోట్ల మనం ఎక్కడ రైల్వే స్టేషన్ నిర్మించాల్సిన అవసరం లేదు. అలాగే విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉందండి. ఇప్పుడు మళ్ళీ మనం అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ జగన్ గారు చెప్పినటువంటి ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలోనే ఇప్పుడు మనకు ఆల్రెడీ అమరావతి అంటున్నారు కదా, ఈ ప్రాంతం కూడా దాంట్లో కలిసే ఉందండి. మనకు కావాల్సింది ఆ సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది. ఇంకా అనవసరంగా ఆడ డబ్బులు అంతా వీళ్ళు సంపాదించుకోవడం కోసము, వీళ్ళ దేవాంశ్ కోసము, వీళ్ళ లోకేష్ కోసము, దేవాంశ్ పుట్టవే బిడ్డల కోసము సంపాదించుకొని పెట్టుకోవాలని తాపత్రయం తప్ప ఇంకోటి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము పాటుపడే వ్యక్తి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఈ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉండాలని తాపత్రయపడేవని, బీద వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండాలని సుబ్బారాయుడు గారు, మరి రాజధాని అమరావతిగా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అంగీకరించారు అప్పుడు? అవునండి, ఇప్పుడు అమరావతి కూడా నీకు దాంట్లోనే ఉందండి, ఇంక్లూడింగ్ మావిగన్ లోనే ఉందండి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అమరావతి అనే ప్రాంతం కూడా ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలోనే కలిపే ఉంది తప్ప ఏం వేరే లేదు. అక్కడ అసెంబ్లీ ఉంది చాలు, సచివాలయం ఉంది చాలు. ఇప్పుడు అనవసరంగా యాక్సిస్ రోడ్లు అవన్నీ కట్టాలంటే ఎంత అవుతుందండి? ఒక రోడ్డు ఇప్పుడు మా కడపనే తీసుకోండి, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. సుబ్బారాయుడు గారు, అసెంబ్లీ ఉంటే సరిపోతుందా? అసెంబ్లీకి వెళ్ళడానికి సరైన రహదారి ఉండక్కర్లేదా? ఆ రోడ్డు ఒకటి వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఉన్న మనం లోటు బడ్జెట్ లో ఉన్నాము, మనం అప్పులలో ఉన్నాము. ఆల్రెడీ మనము చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టాలంటే ఇప్పుడు ఇంత అప్పు చేసినా కూడా సరిపోదు. ఇప్పుడు ముందే అప్పులలో ఉన్నాం, దానికి మళ్ళీ ఆడ అప్పులు తెచ్చి పెట్టాల్సి. కొంచెం డెవలప్ అయిన తర్వాత ఆల్రెడీ మనకు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి హోటల్స్ ఉన్నాయి, అన్ని మంచి విద్యా సంస్థలు ఉన్నాయి గుంటూరు, విజయవాడలో. ఇంకేం కావాలి? దీనికంటే ముందులో 3 రాజధానులు అన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు, మరి వాటి సంగతి ఏంటి? అదే అండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని చెప్పాడు. సో మనకున్న బడ్జెట్ లో ప్రకారము ఆలోచన చేస్తే ఏ రోజుకి ఆ రోజు మారుతుంటే ఆలోచన విధానము ప్రజలకు అనుగుణంగా. ఈ రోజు ప్రజల కోసము ఆయన అనవసరంగా మన రాష్ట్ర ప్రజలకు బడ్జెట్ ఎందుకు నెత్తి మీద అప్పు పెట్టాలా? ప్రతి తలకాయ మీద అప్పు అవుతుంది, ఎందుకు అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? ఉన్న దాంట్లోనే సర్దుకున్నాం, హ్యాపీగా ఉన్నాం అనే ఒక కాన్సెప్ట్ తో జగన్ గారు ఆలోచించారు. చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ మనవడికి పుట్టే మనవళ్ళ కోసం సంపాదించాలని జగన్ గారికి లేదు. ఆయన ప్రతి బీదవాడి ఇంట్లో ఆయన ఫోటో ఉంటే చాలు అనే తాపత్రయంతో ఉన్నాడు.
ఇంకా మీ తులసిరెడ్డి గారు ఇటలీలో ఏమన్నా పెట్టుకుంటాడేమో అడగండి ఒకసారి. జెరూసలేంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెడతారండి రాజధాని? ఏం తిక్కనా ఎర్రా ఏం మాటలు మాట్లాడతారు? ఆయన ఆయన వయసు 70 ఏళ్ళు వస్తాయి. కొంచెమన్నా జగన్ గారికి ఎప్పుడు కులాలను మతాలను ఆపాదించి మాట్లాడటమేనా మీ సాంప్రదాయము? పద్ధతి కాదండి, మార్చుకోండి ప్లీజ్. పెద్ద మీరు తులసిరెడ్డి గారు, మీరు మంచి మేధావులు, మంచి విశ్లేషణ చేస్తా అంటారు. అలా అనవసరంగా జెరూసలేంలో ఎందుకు పెడతారండి జగన్ ఆయన గారు అభిప్రాయం రాజధానిని? ఆయన చెప్పారండి. ఇప్పుడు 3 సార్లు మార్చారు కదా రాజధానిని. ఎవరికైనా ఈరోజు తులసిరెడ్డి గారికే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మందికి ఈరోజు ఉన్న ఆలోచన అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు వరకు మూడు తర్వాత ఇప్పుడు మావిగా 4వది, రేపు ఇంకోటి మార్చరా, తర్వాత ఇంకోటి అనరా? అప్పుడు ఏం లేదండి. ఏమవుతుంది? ఇప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ప్రజలకు ఎవరికి ఇప్పుడు నమ్మకం లేదు. ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో రైతులు కూడా మోసం చేస్తున్నారని చంద్రబాబు గారు మీరు గమనిస్తుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో వెరీ క్లియర్ గా చెప్పాడు. ఏం సార్ మీరు పర్యటిస్తారంటే, నేను పర్యటిస్తే రాజధానికి వ్యతిరేకం అని చెప్పి నా మీద మళ్ళా బురద జల్లుతారా ఎందుకు? ఇక మీద రిటైర్డ్ జడ్జిని, హైకోర్టు జడ్జిని, రిటైర్డ్ జడ్జిలను, డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరినీ విత్ ప్రొటెక్షన్ తో వాళ్ళని పంపిద్దాం. వాళ్ళు పరిశీలిస్తారు, వాళ్ళు కనుక్కుంటారు. అప్పుడైనా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం చెప్తే కన్నా, మనం వెళ్తే కన్నా మన మీద వాంటెడ్ గా మనము ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాం అనే మాటలు వస్తాయి. సో కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా చెప్పారు. రాబోయే రోజుల్లో రాజధాని ప్రాంతంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ, మామూలు రిటైర్డ్ జడ్జిలతో కానీ పర్యటించి వాస్తవాలన్నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా జరిగిన మోసాలు, జరిగిన అన్యాయాలు, అక్కడ జరుగుతున్న అన్యాయాలు అన్ని కళ్ళకు కళ్ళింటిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారండి. తప్పకుండా సుబ్బారాయుడు గారు, ఈ విషయంలో నిజంగా ఏదైనా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నట్లయితే రాజధానిలో గనక కట్టడాల విషయంలో కానివ్వండి, ఆ కాంట్రాక్టుల విషయంలో కానీ మీరు వెలికి తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎట్ ద సేమ్ టైం మొన్న కూడా రాజధాని రైతులకు అండగా ఉంటామని వైసీపీ నాయకులు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మరి వాటిని ఎలా చూడాలంటారు? అవునండి, అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా రాజధానిలోనే ఉంటదండి. మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతంలోనే ఉంది కదా అమరావతి అనేది. అమరావతి అనేది ఒక 1000 కిలోమీటర్లు విస్తరించిన ప్రాంతం కాదు కదా. జస్ట్ ఒక 10, 15, 20, 30 కిలోమీటర్లలో ఉండేదే కదా. మొత్తం గుంటూరు జిల్లాలోనే కదా ఉండేది అమరావతి అనేది. అదొక ప్రాంతం, అక్కడ పంటలు పండుతాయి అంతే కదా. అది 2-3 మండలాలు, తుళ్ళూరు మండలమే కదా. అదేమన్నా ఒక పెద్ద జిల్లా కాదు కదా. మరి అలాంటప్పుడు అమరావతిని కోరుకునే వాళ్ళు, అమరావతి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని ఎందుకన్నారు జగన్ గారు? మరి అదే చెప్పేది, అర్థం చేసుకుంటారు. అప్పుడు అదే కూడా మావిగన్నే అవుతుంది కదా. మీరు అన్నట్టు ప్రకారం చెప్తే ఆయన అంత డిఫరెన్షియేట్ చేసి అమరావతి, మావిగన్ వర్సెస్ అమరావతి ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత మీరేంటి ఇలా చెప్తున్నారు? జగన్ గారు చెప్పేది ఏంటంటే, ఆయన అనవసరంగా ఇప్పుడు మొత్తం కట్టి డబ్బులంతా నాశనం చేసి మా జేబుల్లో నింపుకోవడం దానికోసం కాదు. ఆల్రెడీ మనకు అవసరమైన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విద్యా సంస్థలు అన్ని విజయవాడ, గుంటూరు ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మళ్ళా మనం ప్రత్యేకంగా అక్కడ చేసి మనం అంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మావిగన్ అనేది రాజధాని ప్రాంతంలోనే ఉంటది. ఉత్త అమరావతి మాత్రమే రాజధాని కాదు, మావిగన్ ఈ 3 కలిపే రాజధాని అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అది దాంట్లో ఆంతర్యం అది అండి. వెరీ క్లియర్ గా మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఒకసారి పరిశీలించండి. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చదరము కన్స్ట్రక్షన్ చేయాలంటే 2.5 లక్షల నుంచి 4 లక్షలు అవుతుందండి. మంచి 5 స్టార్ హోటల్ కట్టాలన్నా కూడా. కానీ అమరావతిలో ఒక చదరం కట్టాలంటే 14 లక్షల రూపాయలు వాళ్ళు గుత్తేదారులకు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా కనుక్కోండి మీరు.